సభకు నమస్కారం. హైదరాబాద్ బుక్ ఫేర్ మాట్లాడతావు యాకు హైదరాబాద్ బుక్ ఫేర్ 37వ సమావేశము లేదా 37వ పుస్తక ప్రదర్శన హైదరాబాద్లో జరుగుతున్నందుకు చాలా సంతోషం. నూతన చైర్మన్ యాకూబ్ గారు ఈ నాకు నచ్చిన మెచ్చిన ప్రభావితం చేసిన పుస్తకం అనే కార్యక్రమానికి నిర్వాహకుడుగా ఉంటున్నటువంటి ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ గారు, సభలో ఉన్నటువంటి వేదికను అలంకరించినటువంటి మిత్రులు డాక్టర్ నాలేశ్వరం శంకర్ గారు, మానసిక శాస్త్రవేత్త వీరేందర్ గారు, అట్లాగే రచయిత్రి తాయమ్మ కరుణ గారు, సభలో ఉన్న పుస్తక అభిమానులారా, హైదరాబాద్ బుక్ ఫేర్ అభిమానులారా, పుస్తక ప్రదర్శన అనేది పుస్తక ప్రియులకు ఒక పండుగ, ఒక వేడుక. ఒక సంవత్సరం పాటు పుస్తకాల కోసం ఇట్లాంటి ఒక పండుగ ఉండాలని, ఇట్లాంటి ఒక వేడుక జరగాలని, ఒక ఉత్సవం జరగాలని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ప్రచురణ సంస్థలు, పుస్తకాభిమానులు, పుస్తక ప్రియులు అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక కార్యక్రమం హైదరాబాద్ బుక్ ఫేర్. గతంలో పుస్తకం హస్తభూషణం అనేవాళ్ళు. హస్తభూషణం చేతికి మాత్రమే కాదు, పుస్తకం మస్తకానికి కూడా భూషణం, మస్తకానికి ఒక అలంకారం. అది చేతిలో ఉంటే చేతికి వెలుగుగా ఉండేది, మెదడులోకి తీసుకుంటే దాని సారాన్నంతా మెదడుకు అన్వయించుకుంటే మెదడుకు వెలుగు, జీవితానికి వెలుగుగా నడిచినటువంటి సందర్భాలు మనకు తెలుసు. ఆ నేపథ్యంలోంచి పుస్తకం యొక్క ప్రాధాన్యత ఎంతో తెలుపాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, ఈ వేడుక నిర్వహిస్తున్నారు. పాత తరానికి, కొత్త తరానికి, వర్తమాన తరానికి వీటన్నిటికీ మధ్యన ఒక నిరంతర సంభాషణ జరిపించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. పుస్తకాలు చదువుకొని శిఖరాలు అధిరోహించినటువంటి వాళ్ళు ఉన్నారు. పుస్తకాలను అంతంత మాత్రమే ఇష్టపడి చేతిలో చరవాణిని మాత్రమే హస్తభూషణంగా భావించేటటువంటి కొత్త తరం. ఈ కొత్త తరాన్ని పుస్తకాల వైపు మళ్లించేటటువంటి ఒక ప్రయత్నం దీంట్లో జరుగుతుంది. చరవాణిలో మనల్ని రకరకాలుగా ప్రలోభ పెట్టే అంశాలు చాలా ఉంటాయి, కానీ పుస్తకంలో మనల్ని జీవితంలో ఉన్నత శిఖరాల వైపు నడిపించేటటువంటి సోపానాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి పుస్తకం మనం ఎంచుకొని చదవచ్చు. చరవాణిలో మనం ఎంచుకునేటటువంటి అవకాశం కొంత ఉన్నా మన మీద ఒక దాడిలాగా ఒకటి వెనుక ఒకటి వచ్చి మీద పడుతుంటాయి. మనకి ఇష్టం లేని కూడా చాలా చూస్తుంటాం. కానీ పుస్తకం మనం ఎంపిక చేసుకొని, ఒక స్నేహం చేసేటప్పుడు స్నేహితుడిని ఎట్లా ఎంపిక చేసుకుంటామో, మన మనసుకు దగ్గరగా ఉండేటటువంటి పుస్తకాన్ని మనం ఎట్లా ఎంపిక చేసుకొని చదవచ్చునో, ఆ చదవడం వల్ల ఒక స్నేహం, ఒక ప్రేమ, ఒక అభిమానం, ఒక జీవిత గమనం, ఇవన్నీ కూడా మనకు పుస్తకం ద్వారా కలుగుతాయి. చాలామంది ముందు తరం వాళ్ళంతా కూడా పుస్తకాలు చదువుకొని ఎట్లా జీవితాన్ని సాఫల్యం చేసుకున్నారో, ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుకున్నారో వాళ్ళ అనుభవాలన్నీ వినడం కోసం మనకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ పుస్తకాలంటే సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలే అనే అర్థం కాదు. వివిధ రంగాలకు సంబంధించినటువంటి పుస్తకాలు చదివిన వాళ్ళు ఉన్నారు. మొన్నటిదాకా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఎన్వి రమణ గారు చాలా సందర్భాల్లో పుస్తకాల యొక్క ప్రత్యేకత ప్రస్తావించేవాళ్ళు. పుస్తకం ఒక మనిషిని ఎట్లా తీర్చిదిద్దుతుంది, ఆయన ఆలోచనలను, ఆయన ప్రవర్తనను, ఆయన జీవన గమనాల్ని ఎట్లా తీర్చిదిద్దింది అనేటువంటి విషయాలన్నీ కూడా చాలా సందర్భాల్లో ఆయన చెప్పారు. వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు చెప్పారు. ఇంకా చాలామంది వాళ్ళే ఎందుకు పేర్లు చెప్తున్నానంటే వాళ్ళు అందరికీ తెలిసినటువంటి పేర్లు అయి ఉండడం వల్ల
వీళ్ళు కాక రచయితలుగా ఎదిగిన వాళ్ళు, వీళ్ళు కాక రాజకీయ నాయకులుగా ఎదిగిన వాళ్ళు, వీళ్ళు కాక సినిమా రంగంలో ఎదిగిన వాళ్ళు, వీళ్ళు కాక ఇంకా అనేక రంగాల్లో సాంస్కృతిక రంగంలో ఎదిగిన వాళ్ళు, మేధావిగా ఎదిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళలోంచి ఒక 8 మందిని ఇక్కడ పరిచయం చేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో మనమందరం విని వాళ్ళ జీవితంలో పుస్తకాలు ఉండేటటువంటి ప్రాధాన్యత ఎట్లాంటిది అనేది మనం తెలుసుకోవచ్చు. ఒక పుస్తకం చదవడం అంటే ఒక మనిషిని మొత్తంగా చదవడం. ఒక పుస్తకం చదవడం అంటే ఆ మనిషిని మాత్రమే కాక చుట్టూ ఉండేటటువంటి సమాజాన్ని చదవడం. వజ్జుల శివకుమార్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రముఖ కవి వజ్జుల శివకుమార్ తాను కూడా తనకు నచ్చిన పుస్తకం గురించి చెప్తారు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అట్లనే వివిధ ప్రపంచాలు, వివిధ మనస్తత్వాలు, వివిధ వ్యక్తిత్వాలు అన్ని కూడా మనకు పుస్తకాల్లో దొరుకుతాయి. జీవిత చరిత్రలు ఉంటాయి, ఆలోచన పరంపరలు ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి మనం వీళ్ళను వింటున్నామంటే ఒక రచయితను వింటున్నట్టు, ఒక కవిని వింటున్నట్టు, ఒక మానసిక శాస్త్రవేత్తను వింటున్నట్టు, ఒక రచయిత్రిని వింటున్నట్టు, రకరకాలుగా వాళ్ళ రంగాలలో ప్రముఖులై ఉన్న వాళ్ళ అందరి యొక్క జీవిత గమనాన్ని, అనుభవాన్ని అన్నిటిని కూడా మనం విని వడబోసుకొని మంచి జీవితాన్ని ఎంచుకునేటటువంటి మార్గాన్ని మనం ఎంచుకొని అటువైపు నడవడానికి అవకాశం ఉందని భావిస్తూ ఈ కార్యక్రమ నిర్వాహకులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అట్లాగే నేను నాకు సంబంధించినంత వరకు నేను మెచ్చిన పుస్తకం లేదా నాకు నచ్చిన పుస్తకం గురించి ఒక 5 నిమిషాలు చెప్పి 2 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. మిగతా మిత్రులకు అవకాశం ఇస్తాను. ఎక్కువ సమయం లేదు, గంటలో ఈ కార్యక్రమం పూర్తి చేసుకోవాలి. 8 మంది ఉన్నారు, తలా 5-6 నిమిషాలకే మించి రాదు. కనుక నేను నిజానికి పుస్తకం కనుక చదవకపోతే నేను ఇవాళ మీ ముందు నిలబడేటటువంటి అవకాశం లేదు. ఒకటి, పుస్తకం చదవకముందు నా జీవిత ఉద్దేశం, నేను జీవితంలో ఆదర్శంగా లేదా నేను వెళ్ళాలనుకున్నటువంటి మార్గం రాజకీయ రంగం. రాజకీయ నాయకుడు కావాలని అనుకున్నాను. 9వ తరగతి వరకు నాకు రాజకీయ నాయకుడే నా ఆదర్శం. కానీ ఇవాళ మీరు అందరూ చూస్తూ ఉన్నారు, రాజకీయం ఎంత పతనమైంది, ఎంత దారిపోయింది అనేది చూస్తూ ఉన్నారు. నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు మాకు తెలుగు అధ్యాపకుడిగా వచ్చినటువంటి అష్టకాల నరసింహరామ శర్మ అనేటువంటి ఒక కవి, ఆయన తదనంతర కాలంలో సరస్వతి క్షేత్రాన్ని నిర్మించాడు అనంతసాగర్లో. ఆయన అవధాని. ఆయన మా పాఠశాలకు అధ్యాపకుడిగా వచ్చినప్పుడు ఆయన రావటం ఊరికే కవిగా రావటం, ఉపాధ్యాయుడిగా రావటం మాత్రమే కాకుండా ఆయన శిథిల విపంచి అనే పేరుతో ఒక పుస్తకాన్ని అచ్చేసుకొని తీసుకొని వచ్చాడు. మాకు చిన్న ఊరిలో చదువుకుంటున్నాం కాబట్టి మాకు పెద్ద లైబ్రరీ లేదు, మాకు పెద్ద పండితులు మా వెంబడి ఉండే అవకాశం లేదు. అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు, పండితులు కూర్చుండు మా అరుగు మేలు అంటే మా ఊర్లో పండితులు ఎవరు లేరు కనుక మా అరుగులు మేలు కాదని అనుకునేవాడిని. కానీ అరుగులు మనుషులను సిదదీర్చేటటువంటి ఒక చలివేంద్రాలు అనేటువంటిది తెలుసుకున్న తర్వాత ఆ అరుగులకు కూడా ఒక విలువ ఏర్పడ్డది. అది తెలుసుకోవడానికి నాకు ఒక పుస్తకం మార్గదర్శనం చేసింది. ఆ పుస్తకం శిథిల విపంచి, ఆయన వేసుకొచ్చిన పుస్తకం శిథిల విపంచి. చారాన ఆ రోజుల్లో పావుల మాత్రమే దాని రేటు. ఆ పావుల చొప్పున విద్యార్థులందరికీ 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులందరికీ తలా ఒక కాపీ అమ్మాడు ఆయన. ఆయన అమ్మడం ఆనాడు మాకు పావులా కూడా భారమే అయి ఉండవచ్చు. కానీ ఆ పావులా పైసలతో ఇవాళ ఎంత దూరం ప్రయాణం చేశానంటే అమెరికా దాకా, లండన్ దాకా వెళ్ళగలిగేటటువంటి ఒక శక్తి కేవలం ఒక పుస్తకంలోంచి మాత్రమే నాకు లభించింది అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాను నేను. ఒక పావలా, ఆ పావలా ఉన్నటువంటి పుస్తకము మొత్తం నా జీవిత చక్రాన్ని, గమనాన్ని మార్చివేసింది. ఏంటిది ఆ పుస్తకం అంటే శిథిల విపంచి, తీగలు తెగిపోయినటువంటి వీణ. మంచిగా ఉన్న వీణ అయితే అది ఇంకెట్లుండేదో తెలియదు. ఆయన రాసింది తీగలు తెగిపోయిన వీణ పాడేటటువంటి పద్యాలు. ఆ పద్యాల్లో ఏమంటాడంటే, అఖిల జనతతికి ఆనంద సుఖము కూర్చ కరిగి పోయేద కన్నీటి తెరగు నేను అని రాశాడు అందులో. నాకు అప్పటికి పద్యాలు తెలివాయి. కానీ అఖిల జనతతికి ఆనంద సుఖము కూర్చేందుకు మనం జీవించాలని అనుకున్నాను.
ఆనందము సుఖము ఒక్కరి సుఖం కాదు, ఒక కుటుంబం సుఖం కాదు, ఒక సమాజం సుఖం కాదు, మొత్తం అఖిల జగతికి అఖిల జనాలకి ఆనందము సుఖము చేకూర్చేటటువంటి విధంగా మన ప్రయాణం ఉండాలని అనుకున్నా. అదే దాంట్లో కొన్ని పద్యాలు చిన్నతనంలోనే 9వ తరగతి వయసులోనే ఆకర్షించాయి. ఆయన దుఃఖాన్ని ప్రేమించాడు, ఇతరుల దుఃఖాన్ని కూడా ప్రేమించాడు. అప్పటికి మాకెవరికి శ్రీశ్రీ తెలియదు, లేకపోతే చలం తెలియదు, ప్రముఖులైనటువంటి వాళ్ళు ఎవరు తెలియదు. కానీ ఒక్క అష్టకాల నరసింహారావు శర్మ శిథిలవిపరిచి మాత్రమే తెలుసు, మాకు అందుబాటులో లేవు. అట్లాంటి దశలో ఆయన రాసిన దాంట్లో జానకీదేవి బాష్పపుంజమును నేను, జానకీదేవి యొక్క సీత యొక్క దుఃఖాన్ని అని, జానకీదేవి బాష్పపుంజమును నేను, జనని గాంధారి హృదయ వేదనను నేను, గాంధారి యొక్క దుఃఖాన్ని నేను, భూమి కృషివలు స్వేద బిందువును నేను. కర్షకుడు చాలా సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి కర్షకుడి యొక్క దుఃఖాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. కర్షకుడి యొక్క దుఃఖాన్ని పాలకులు పట్టించుకోకపోతే పట్టించుకొని నిరంతరం కష్టజీవిని కర్షకుల్ని ప్రేమించి రైతును నిరంతరంగా సాహిత్యంలో ఆవిష్కరించింది ఎవరు అంటే రచయితలు, కవులు, సాంస్కృతిక యోధులు మాత్రమే రైతును బాగా ఆవిష్కరిస్తూ వచ్చారు. రైతు కష్టాలన్నీ అర్థం చేసుకున్నారు. కనుక భూమి కృషి వలు స్వేద బిందువును నేను, దుఃఖ రూపము పొందుదును నేను సతమ్ము అన్నాడు. ఎప్పటికీ దుఃఖ రూపాన్ని పొందుతాను అని రాశాడు. ఆ దుఃఖ రూపం ఏంటిది, ఎవరెవరి దుఃఖాలు అనేటువంటి లోకంలో ఎన్ని రకాల పౌరాణిక పాత్రలున్నో వాళ్ళందరి దుఃఖం, వర్తమాన సమాజంలో ఎందరి దుఃఖాలు ఉన్నాయో వాళ్ళందరి దుఃఖం, ఎన్ని రకాల ఘర్షణలు పడుతున్నారో, ఎన్ని రకాల అసమానతలు ఉన్నాయో అసమానతలందరూ పొందుతున్నటువంటి దుఃఖం. ఆ దుఃఖాన్ని నేను ఎప్పటికీ కూడా కవిని దుఃఖ రూపము పొందుదును నేను సతమ్ము అని చెప్పి రాసుకున్నాడు. అట్లా దుఃఖ రూపం పొందినటువంటి ఆయన నుంచి, ఆయన దుఃఖ రూపం పొందిన పద్యాలు చదివి నేను దుఃఖ రూపం పొందడం మొదలుపెట్టాను. నా దుఃఖం మాత్రమే కాదు, ఇతరుల దుఃఖాన్ని కూడా నేను అనుభవించాను. కనుక ఇవాళ ఇక్కడ ఉన్నాను. ఆ పుస్తకం నా జీవిత గమనాన్ని మార్చి ఇంత దాకా తీసుకొచ్చి ఇవాళటి కూడా నేను చాలా ఆనందంగా ఉన్నా, సుఖంగా ఉన్నా. నా ఒక్కడి ఆనందం కాదు నేను కోరుకునేది. కవి ఎప్పుడు తృప్తిగా ఉంటాడంటే లోకం మొత్తం సంతృప్తిగా ఉన్నప్పుడే కవి తృప్తిగా ఉంటాడు. చాలాసార్లు అంటుంటారు రచయితలకు ఎందుకు ఇంత తపన, ఇంత ఆవేదన అని అంటుంటారు. రచయిత కూడా పట్టించుకోకపోతే ఇంకా లోకంలో ఉండే దుఃఖాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఇక్కడ ఉన్న వాటిల్లో రకరకాల పుస్తకాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన, దాని వెనుక కూడా దుఃఖమే ఉంటుంది. ఒక సామాజిక పోరాటం, దాని వెనుక దుఃఖమే ఉంటుంది. ఒక సిద్ధాంతం, దాని వెనుక దుఃఖమే ఉంటుంది. ఒక తాత్వికమైనటువంటి పరంపర, దాని వెనుక దుఃఖమే ఉంటుంది. మొత్తం లోకంలో ఉండేటటువంటి అన్ని రకాల మేధో సృజనాత్మక చర్యలన్నిటి వెనుక దుఃఖం మాత్రమే ఉన్నది అని చెప్పి నేను అర్థం చేసుకున్నాను. ఆ దుఃఖం నివారించబడాలి. ఆ నివారించడం కోసమే పుస్తకాలు చదవాలి, పుస్తకాలు రాసే వాళ్ళను ప్రోత్సహించాలి, పుస్తకాలు ప్రచురించే వాళ్ళను ప్రోత్సహించాలి, పుస్తక సంస్కృతి వర్ధిల్లాలి. నిరంతరంగా పుస్తకాలు చదువుకొని మనం జ్ఞానం పొంది, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగును అన్నాడు, మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగును అన్నాడు గురజాడ అప్పారావు. మతములన్నీ మాసిపోవును అన్న ఆయన కాలపు ఆదర్శం నుంచి ఇవాళ మతం నిలిచి వెలుగుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. జ్ఞానమే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే మతం నిలిచి వెలుగుతుందో అక్కడ జ్ఞానం కులబడుతుంది, చతికిలబడుతుంది. తిరిగి జ్ఞానం లేచి నిలబడి శిఖరంకెక్కి శిఖరాన్ని అధిరోహించి ఆ మతాన్ని చతికిలబడేటటువంటి శక్తి, చతికిల వేసేటటువంటి శక్తి ఒక జ్ఞానానికే ఉంది. ఆ జ్ఞానం పుస్తకాల్లో ఉంది. ఆ పుస్తకాలు చదువుదాం, పుస్తకాలు హృదయానికి అత్తుకుందామని చెప్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం. అట్లాగే ఇంకొక మాట, నేను ఈ పుస్తకంతో పాటు, పద్యాల పుస్తకంతో పాటు తాళ్ళూరి నాగేశ్వరరావు అనేటువంటి ఆయన మా ఊరి కథలు అని రాశాడు. అది కూడా నేను 9వ తరగతిలో చదివాను కనుక కథలు రాశాను. ఈ కవి రాసిన పుస్తకాలు చదివాను కనుక కవిత్వం రాశాను. కనుక కథలు, కవిత్వం ఏదైనా సరే మొత్తం సామాజిక సంస్కరణ, జనోద్ధరణ, దీన జనోద్ధరణ, దుఃఖ జనోద్ధరణ అని చెప్తూ ఇప్పుడు మా నాలేశ్వరం శంకర్ తన
నచ్చిన పుస్తకం, తను మెచ్చిన పుస్తకం, తనను ప్రభావితం చేసిన పుస్తకం ఏంటిదో మనం తెలుసుకుందాం నాలేశ్వరం శంకర్ మాటల్లోనే. నాలేశ్వరం శంకర్ మంచి కవి, తెలంగాణ రచయిత సంఘం అధ్యక్షుడు, అత్యంత ఆప్తుడు, పుస్తక ప్రియుడు. తను మాట్లాడతాడు.